అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినోద్ పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్య ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేన నాయకురాల దగ్గర డ్రైవర్ కమ్ అసిస్టెంట్ గా చేరిన రాయుడు కాళహస్తి రాజకీయాలకు అన్యాయంగా బలైపోయాడు. రాయుడిని వినూత, ఆమె భర్త చంద్రబాబు అసలు ఎందుకు చంపారు? రాయుడు దగ్గర ఉన్న వీడియోల కోసమే అతన్ని చంపి ఉంటే ఆ వీడియోల్లో ఏముంది? ఆ వీడియో ఎవరికి అవసరం? అంత రహస్యంగా ఉంచాల్సిన ఆ వీడియో వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి అపాయం? ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టి ఆ వీడియో చుట్టూ తిరుగుతోంది. శ్రీనివాస్ అలియాస్ రాయుడు పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేనకు హార్డ్ కోర్ కార్యకర్త. జనసేన కాళహస్తి ఇన్ఛార్జ్ వినోద దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా, డ్రైవర్ గా చేరాడు. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కూడా రాయుడే చూసుకునేవాడు. 2019లో జనసేన కాళహస్తి అభ్యర్థిగా పోటీ చేసిన వినూత డిపాజిట్ కోల్పోయింది. కేవలం 5,000 ఓట్లు మాత్రమే ఆమెకు వచ్చాయి. ఆమె భర్త చంద్రబాబు కమ్మ. ఈమె కాపు బలిజకులానికి చెందినది. జనసేన ఇన్ఛార్జిగా మొన్నటి ఎన్నికల్లో కూడా కాళహస్తి టికెట్ ఆశించింది వినూత. కానీ టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి కాళహస్తి సీటు దక్కించుకున్నాడు, గెలిచాడు. అయినప్పటికీ అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డికి వినూతకు మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. వినూత రాజకీయంగా ఎదగడం, కాళహస్తిలో సమాంతర శక్తిగా మారడం సుధీర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. పైకి ఇద్దరు మిత్రపక్షాలుగా కలిసి తిరుగుతున్నప్పటికీ ఒకరికొకరు వెనక గోతులు తీసుకుంటూనే ఉన్నారు. కానీ సుధీర్ రెడ్డి ఆర్థికంగా అంగబలంతో వినూత కన్నా అక్కడ పవర్ఫుల్. వినూతకు పర్సనల్ అసిస్టెంట్గా మాత్రమే కాక రాయుడు క్రమంగా ఆమెకు కేర్ టేకర్గా మారాడు. ఆమెని కలవాలంటే మొదట రాయుడిని కలవాల్సిందే. అంతగా ఆమెకు దగ్గరయ్యాడు రాయుడు. వాళ్ళిద్దరూ చనువుగా పక్కపక్కనే ఉన్న ఫోటోలు చూస్తే ఒక పొలిటికల్ లీడర్, ఆమె డ్రైవర్లా అనిపించరు. అంత సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఎలాంటిది అన్న దానిపైనే రాయుడు హత్య కేసు దర్యాప్తు మొత్తం జరుగుతోంది. వినోద్కి పర్సనల్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న రాయుడు చెన్నై దగ్గరలోని జూలై 8న కువం నదిలో శవమై కనిపించాడు. కువం నది సమీపంలో అనుమానాస్పదంగా తిరిగిన ఒక కార్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపితే సంచలన విషయాలన్నీ బయటపడ్డాయి. రాయుడిని వినూత, ఆమె భర్త చంద్రబాబు హత్య చేశారని తేలింది. రాయుడిని చిత్రహింసలు పెట్టి చితక బాదడంతో అతను చనిపోయాడు. శవాన్ని రాత్రికి రాత్రి చెన్నై సమీపంలోని నదిలో పడేశారు. కానీ కథ అడ్డం తిరిగి రాయుడు శవం దొరికి మొత్తం వ్యవహారం బయటపడింది. వినూత, చంద్రబాబు తామే ఈ హత్య చేశామని ఒప్పుకున్నారు. కానీ ఎందుకు చేశారన్న దానిపైనే ఇప్పుడు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. వినూత, రాయుడికి మధ్య సంబంధం ఉందని, వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలతో రాయుడు ఆమెను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించాడని, అందుకు ఆగ్రహంతో రాయుడిని తమ గోడౌన్లో బంధించి ఆ వీడియోలు ఇవ్వాలని చిత్రహింసలు పెట్టడంతో అతను చనిపోయాడని ఒక కథనం వినిపిస్తోంది. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది మీరు చేసే దాన్ని బట్టి? కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాయుడికి భారీగా డబ్బిచ్చి వినూత బట్టలు మార్చుకుంటూ ఉండగా వీడియోలు తీయించాడని, ఆ వీడియోలు ఇప్పుడు సుధీర్ రెడ్డి దగ్గరే ఉన్నాయని, వాటి కోసం వినూత, చంద్రబాబు రాయుడిని చిత్రహింసలు పెట్టడంతో అతను చనిపోయాడు అనేది మరో కథనం. రాజకీయాలు రావాలంటే ఇంకా పక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు త్వరలో తెలుస్తుంది. కొందరు తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఉంటారు.
మొత్తానికి ఈ హత్య వెనుక ఒక సీక్రెట్ వీడియో ఖచ్చితంగా ఉంది అనేది తేలిపోయింది. రాయుడి చెల్లెలు తనకు వినుత, ఆమె భర్త చంద్రబాబు 30 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపారని ఇప్పుడు చెప్తోంది. డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినుత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డికి కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రాకుండా వినూత అడ్డం పడింది. జనసేనకు ఆ పదవి ఇవ్వాలని, తన తండ్రి భాస్కర్ కు చైర్మన్ పోస్టు కావాలని ఆమె పవన్ కళ్యాణ్ దగ్గర పట్టుబట్టినట్లు సమాచారం. వినూతను రాజకీయంగా తొక్కడానికి సుధీర్ రెడ్డి ఆమె వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేయించి ఉంటాడని ఒక వాదన. ఒకవేళ సుధీర్ రెడ్డి ఆ పని చేసి ఉంటే వినూత పవన్ కళ్యాణ్ అండ్ కో, చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసి ఉండొచ్చు కదా. అలా చేయకుండా రాయుడిని ఎందుకు చంపించింది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే వీడియో వెనుక రాజకీయం కన్నా వ్యక్తిగత వ్యవహారమే ఏదో ఉంటుందని అనుమానం ఇప్పుడు అందరిలో ఉంది. రాయుడు వినూత ఏకాంతంగా ఉన్న వీడియో కోసమే ఆమె భర్త చంద్రబాబు అతన్ని హత్య చేయించి ఉంటాడని మరో వాదన. మొత్తం మీద వినూతతోనే ఆ వీడియో ముడిపడి ఉంది. ఆ వీడియో ఖచ్చితంగా రాయుడు షూట్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. సుధీర్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఆ వీడియోను తీసుకున్నాడా, లేక రాయుడే ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని వినూత చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేశాడా అన్నది ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి.